ఈ దినవాక్య ధ్యానాంశం అద్భుతమైన ప్రేమ. ఒక ప్రాంతంలో ఒక సైనికుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా ఆ సైనికుని బహుగా ప్రేమించింది. ఇద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. ఈ రోజుల్లో పార్కుల్లో గడిపే బైక్ మీద తిరిగేటువంటి పాపిష్టి ప్రేమ కాదు, కానీ వారిది ఎంతో కొంత స్వచ్ఛమైన ప్రేమ. వారు రేపో మాపో పెండ్లి చేసుకోవాలనుకుంటున్న సమయంలో సడన్గా యుద్ధం జరుగుతుంది. త్వరగా రమ్మని అతనికి పిలుపు వచ్చింది. వెంటనే సామాన్లు సర్దుకుని తాను బహుగా ప్రేమించిన ప్రియురాలను పిలిచి, నేను యుద్ధానికి వెళుతున్నాను, కానీ నువ్వు ధైర్యంగా ఉండు, త్వరలో తిరిగి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చి బయలుదేరాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత తన ప్రియురాలకి ప్రతిరోజు ఉత్తరం రాస్తూ ఉండేవాడు. ఉత్తరం కోసం ఆ ప్రియురాలు 24 గంటలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉండేది. పోస్ట్ మ్యాన్ రావటం ఆలస్యం, గబగబా వెళ్ళి ఉత్తరం తీసుకుని చదివేది. అలా ప్రతిరోజు నెలల తరబడి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు పోస్ట్ మ్యాన్ రాలేదు. బహుశా ఈరోజు పోస్ట్ మ్యాన్ సెలవు పెట్టాడేమని అనుకుంది. రెండో రోజు కూడా పోస్ట్ మ్యాన్ రాకపోయేసరికి తనకి కొంచెం భయం వేసింది. మూడో రోజు పోస్ట్ మ్యాన్ రావడం చూసి సంతోషంతో పరుగున వెళ్ళి, ఏమైపోయా, ప్రతిరోజు తీసుకురావాల్సిన నా ఫ్రెండ్ యొక్క లెటర్ తీసుకురాకుండా ఏమైపోయావని ప్రశ్నిస్తే, అతనమ్మా, నేనొచ్చిన కారణం లెటర్ ఇవ్వడానికి కాదమ్మా, ప్రతిరోజు వచ్చే ఉత్తరం ఈ మధ్యన ఎందుకు రావటం లేదు, నిన్నే అడుగుదామని వచ్చానమ్మా అని ప్రశ్నించాడు. ఆ విధంగా వారాలు నెలలు గడిచాయి, కానీ ఉత్తరం మాత్రం రాలేదు. ఆ ప్రేయసి గుండె ప్రియుని ఉత్తరం కొరకు ఎదురు చూసి రోజు రోజుకు బహుగా కృంగిపోయింది. ఏమైంది నా ప్రియునికని. ఒకరోజు ఉత్తరం వచ్చింది. చాలా సంతోషంగా ఉత్తరాన్ని తీసుకుంది. కానీ ఆ ఉత్తరంపై ఉన్న చేతి వ్రాత తన ప్రియునిది కాదు. నాకు ఈ ఉత్తరం ఎవరు పంపించారని త్వరగా చింపి ఆ ఉత్తరాన్ని చదవటం మొదలుపెట్టింది. అందులో ఈ విధంగా వ్రాస్తుంది: అత్యంతముగా నేను ప్రేమించే నా ప్రియురాలకి నీ ప్రియుడు వ్రాయిస్తున్న ఉత్తరం ఇదేమిటి? నా ప్రియుడు నాకు ఉత్తరం రాసేవాడే, ఇప్పుడు రాయిస్తున్నాడు అంటున్నాడేంటి, ఏమైంది అనుకుంటూ చదువుతూ ఉండగా, నిన్ను విడిచి నేను యుద్ధానికి వచ్చాను. యుద్ధం చేస్తున్న సమయంలో ఆ యుద్ధంలో 2 చేతులు కోల్పోయాను. ఇప్పుడు నేను 2 చేతులు లేనటువంటి ఒక అవిటివాడిని. హాస్పిటల్లో దిక్కుమాలిన స్థితిలో పడి ఉన్నాను. నువ్వు నా కోసం, నా ఉత్తరం కోసం ఎదురు చూస్తావని చెప్పి నా ఫ్రెండ్ చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాను. దయచేసి ఈ ఒక్క మాట విను. 2 చేతులు లేని వ్యక్తి పెళ్లి చేసుకుని జీవితాంతం నువ్వు నరకం అనుభవించడం నాకు ఇష్టం లేదు. నీకు తగిన వ్యక్తిని, నేను సంతోషంగా ప్రేమగా చూసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖపడు. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, కానీ రేపటి దినాన నీకున్నటువంటి కనీస అవసరాలు అవిటివాడనైనా నేను తీర్చలేను. దయచేసి నన్ను క్షమించు, నన్ను మర్చిపో అని వ్రాసాడు. ఆ ప్రేయసి అతనికి తిరిగి ఒక్క మొక్క కూడా ఉత్తరం రాయలేదు. కానీ ఆ ఉత్తరాన్ని చేతితో పట్టుకుని సరాసరి యుద్ధభూమికి వెళ్ళిపోయింది. ఆ యుద్ధభూమిలో ఉన్న హాస్పిటల్లో తన ప్రియుడు ఏ వార్డులో ఉన్నాడో తెలుసుకొని గబగబా వెళ్ళి 2 చేతులు పోగొట్టుకుని దిక్కులేని వాడి పడి ఉన్న తన ప్రియుడిని చూసి అమాంతంగా వెళ్ళి అత్తుకుంది. ఆ 2 చేతులు లేని వ్యక్తి కళ్ళతో తన ప్రేమను కనపరుస్తున్నప్పటికీ అత్తుకోవడానికి చేతులు లేవని ఏడుస్తూ ఉంటే, ప్రేమించిన అమ్మాయి ఇలా అంది: నీకు చేతులు లేకపోయాయి, నాకున్నాయి కదా, నా చేతులే నీ చేతులు, నీకు అండగా తోడుగా జీవితాంతం ఉంటానని చెప్పి చేతులు లేని ప్రియునికి అండగాను ఆధారముగా నిలిచింది. ఎంత గొప్ప ప్రేమ! ఆమె అతని ప్రేమించిన పుణ్యానికి తన సుఖాన్ని సౌఖ్యాన్ని విడిచిపెట్టి 2 చేతులు కోల్పోయిన అవిటివాడైన అతను ప్రేమించినట్లయితే, ప్రభు అయిన యేసు మన పట్ల అనంతమైన ప్రేమను చూపించాడు. పాపముల చేత, అపరాధముల చేత నశించి నలిగిపోయి బలహీనమైన మనలను బలపరుచుటకు, రక్షించుటకు, దేవునితో సమానముగా ఉన్న భాగ్యమును విడిచిపెట్టి మనలను రక్షించుటకు తనను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం దాల్చెను అని ఫిలిప్పీ పత్రిక 2:1 చెప్పాడు. మన కొరకు సిలువపై మరణించినంతగా మనల్ని ప్రేమించెను. ఇట్టి ప్రేమ కలిగిన దేవునికి జీవితాంతం మనం రుణపడి కృతజ్ఞతతో నమ్మకముగా జీవించుట మన కనీస బాధ్యత కాదా? ఆలోచించండి. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు. 1 యోహాను 3:16. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.